బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాహుబలి ది కన్క్లూజన్ తర్వాత ఆయన నటించిన చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనవే. అయితే వీటిలో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే కూడా ప్రభాస్ ఇమేజ్ కి కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు. ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ కి ఆయన మార్కెట్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఏ పాన్ ఇండియా హీరో చేతిలో లేనన్ని సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏ డైరెక్టర్ అయినా ప్రభాస్తో సినిమా చేయాలంటే మరో 2 ఏళ్ల వరకు ఆగాల్సిందే. 2026 వరకు ఆయన డైరీ ఖాళీగా లేదు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వాంగాతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేశాడు. ఇది కూడా పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. వీటితో పాటు సలార్ సీక్వెల్ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే ఈ చిత్ర షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే కల్కి చిత్రానికి కూడా రెండో భాగం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్పలోనూ ప్రభాస్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాలన్నీ పూర్తవడానికి కనీసం 2 ఏళ్ల సమయం పడుతుంది. ఆ తర్వాత హను రాఘవ్ పొడితో ఓ సినిమా చేయబోతున్నాడు.